అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ ఉన్నదా అనే అనుమానం వస్తుంది. ఆ అనుమానానికి అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. ప్రస్తుతానికి గురుకులాల పిల్లల పరిస్థితి చూస్తా ఉన్నాం. అధ్వానంగా తయారైంది. ఒకవైపు గురుకుల పిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలల పిల్లలను ప్రభుత్వ కార్యక్రమాలకు తీసుకుపోయి సప్పట్లు కొట్టిపించుకుంటా ఉన్నారు. నోటి మాటలతో చెప్పుకుంటా చప్పట్లు కొట్టిపించుకుంటా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి కానీ మిగిలిన మంత్రివర్యులు కానీ వాస్తవానికి చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ఈ 11 నెలల కాంగ్రెస్ పాలనల 800 పైచిలకు పిల్లలు అస్వస్థతకు గురైనరు. ఫుడ్ పాయిజన్ 48 మంది పిల్లలు అనుమానాస్పదంగా లేకపోతే ఫుడ్ పాయిజన్ తోని పాము కాటుతోని ఇట్లా 4 పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోతే ఇంకా కొంతమంది పిల్లలు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన విధానం అట్లనే గురుకుల విధానాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ దాసరి ఉషక్ ఉన్నారు. ఉషక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నానని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారు అని అంటే సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది. కానీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు, యత్నాలు, రేపులు, ఇవన్నీ మరి ముఖ్యంగా మహిళల పైన ఇంకా ఇప్పుడు ఈ 11 నెలల నుంచి చూస్తే ముఖ్యంగా మహిళల పైన, గిరిజన బిడ్డల పైన ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. చిన్నారులు, చిన్న పిల్లలు, వాళ్ళకి అన్యం పుణ్యం ఎరగని వయసులో వాళ్ళు చనిపోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆత్మహత్యలు కూడా చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ అదే ప్రభుత్వాల తప్పిదాల వల్ల మరణానికి గురవుతున్నారు. అందుకనే ఎంతో బాధగా ఉందక్క. గుండె మొత్తం నిండిపోయి ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన ముచ్చట. ఇలాంటి ఒక సంఘటనల మీద ఇంటర్వ్యూ చేసుకోవాల్సి వస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే గురుకుల పిల్లలు ప్రతిరోజు ఎక్కడో ఇక్కడ అక్కడ అని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజొక్కరు రోడ్డు ఎక్కుతానే ఉన్నారు. ఒక జాగల నిన్న 22 రోజులు మృత్యువుతోని పోరాటం చేసి వాంకిడి గురుకులానికి సంబంధించి పాప శైలజ 22 రోజులు పోరాటం చేసి ఇలా నిన్న జీవిడిచింది. పాపం చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ ఆవేదన చూస్తే కూడా అసలు గుండె తరక్కపోయింది. ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి హృదయం ఉన్నోళ్ళు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఆర్ఎస్పి సార్ ఉండే గురుకులాల సెక్రటరీగా. అప్పుడు గురుకుల వ్యవస్థకు ఇప్పుడు గురుకుల వ్యవస్థకు ఏంది తేడా? ఏం చెప్తారు మీరు? అప్పుడు గురుకుల వ్యవస్థలో మన కేసీఆర్ గారి పాలనలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా నా పిల్లలు, నా బిడ్డలు, నా సొంత బిడ్డలు అన్నట్టుగా చూసుకున్నారు. అసలు వాళ్ళకి అసలు కింద కూడా పడితే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ వచ్చేటట్టు పనేషియా సెంటర్లు పెట్టిళ్ళు. వాళ్ళు అస్వస్థకి గురి అయితే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తరలించేటట్టు అన్ని సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేసిళ్ళు. అంటే వర్స్ట్ కేస్ సినారియో కూడా ఆలోచించి ఏర్పాటు చేసినటువంటి గురుకులాల సంస్థలు అవి. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతో చక్కదిద్దారు. ఎక్కడ మారుమూల తాండాలలో ఉండేటటువంటి బిడ్డలని కూడా, మన పూర్ణ మలావత్ బిడ్డ, పూర్ణ ఏమో ఆమెని మారుమూల ప్రాంతం, అసలు అగ్గిపెట్టె కూడా కొనాలంటే 7 కిలోమీటర్లు దాటాలి. అట్లాంటి బిడ్డని మౌంట్ ఎవరెస్ట్కి ఎక్కించి అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డు సాధించేటటువంటి ఘనత ఆనాడు చూసినాం. ఎంతో మంది పిల్లలు ఎక్కడ వాళ్ళు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూలీలుగా చేస్తూ, వాళ్ళ అన్నలు అక్కలు వాళ్ళందరూ కూడా చదువుకోలేక, వాళ్ళకి చదువుకున్నా కూడా అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేక వాళ్ళందరూ కూడా కూలీలుగా ఉంటే వాళ్ళ చెల్లెలని, వాళ్ళ బిడ్డలని మాత్రం ఈ గురుకులాలలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో వాళ్ళని కొన్ని వేలాది మంది బిడ్డలని ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగం వచ్చే విధంగా చేసిళ్ళు. కొంతమందిని కంపెనీ ఓనర్లుగా కూడా తీర్చిదిద్దిళ్ళు. ఇంకా ఎన్నో 1-2 ఏరోప్లేన్లు, పైలట్ ఫైటర్లు, నేవీలలో ఏడా చూసినా కూడా మన ప్రతి దాంట్లో మన గురుకులాల బిడ్డలు ఉన్నారు. A to Z కంప్లీట్గా కంపెనీ ఓనర్ల దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసే వాళ్ళ వరకు అన్ని రంగాలలో, ఆఖరికి మిస్ యూనివర్స్ కూడా జాహ్నవి అనే ఒక అమ్మాయి, షీ కంటెస్టెడ్, ఒక డాక్టర్ అయింది, కంటెస్ట్ చేసింది. అన్ని రంగాలలో కూడా మన గురుకుల బిడ్డలని పెట్టిళ్ళు. కానీ నేడు ఎప్పుడైతే
మన బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చిందో, మళ్ళా కాంగ్రెస్ పాలన అని అంటే ఏం గుర్తొస్తుంది? ఎమర్జెన్సీ రోజులే. మరి ఆ కాంగ్రెస్ పాలనలో మంచి రోజులు చూసినాం, చెడ్డ రోజులు కూడా చూసినాం, మంచి నాయకులను చూసినాం కాంగ్రెస్ పాలన. ఎందుకు చూడలే? లాల్ బహదూర్ శాస్త్రి గారు తను మంత్రిగా ఉన్నప్పుడు, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రైల్ అడ్డం తిరిగి 150 మెంబర్స్ చనిపోయినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఆయన రాజీనామా చేసి ఇచ్చిండు. మహబూబాబాద్లో కూడా రైలు తిరిగి అడ్డం పరిగినప్పుడు ఆయన రాజీనామా చేసి ఇచ్చిండు. అట్లాంటి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మంచి నాయకులని కూడా చూసింది కాంగ్రెస్ పార్టీ. కానీ నేడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ మాత్రం అట్లాంటి మంచి పాలకులు కానీ అట్లాంటి మంచి పాలన కానీ చూస్తలేదు. నేడు ఎట్లాంటి పాలన చూస్తుంది అని అంటే, ఎమర్జెన్సీ పాలన ఏ విధంగానైతే ఉండేదో, భారతదేశం మొత్తం కూడా గజగజ వణికిపోయేటటువంటి స్థితి ఏది ఉండేదో ఆ పాలన మళ్ళీ మనం నేడు చూస్తున్నాం. కనీసం ఆ పాప వాళ్ళ ఇంటికి పరామర్శకు పోయేటందుకు కూడా అనుమతి లేదు. పూర్తిగా ఒక లాక్డౌన్, ఒక నిర్బంధం 144 సెక్షన్ లెక్క పెట్టేసి అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నాడు అడిగి పోనీయకుండా. నేడు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం లెక్క అనిపిస్తలేదక్క. అసలు ఎంత 1300 మంది బలిదానం చేసుకున్నారు. ఎంతో మంది అసలు బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు, అసలు యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ సొంత దేహాలకి నిప్పంటించుకొని మరీ దూకిళ్ళు. అట్లాంటి తెలంగాణని తెచ్చి పెడితే నేడు తెలంగాణ రాష్ట్రం అన్నట్టు అనిపించట్లే. ఇదేదో పాకిస్తాన్ ఇండియా మధ్యలో బార్డర్ చితికిపోయేటటువంటి రాష్ట్రం లెక్క కనిపిస్తుంది. సెక్షన్ 144లు పెట్టడం ఏంది? అసలు హైదరాబాద్ మొత్తం నిర్బంధంలో పెట్టడం ఏంది? అసలు హైడ్రా అని చెప్పేసి హైడ్రా పేరుతోటి మళ్ళా మన మాంకాలమ్మ టెంపుల్ అది ధ్వంసం అయిపోయినప్పుడు వీటన్నిటికీ కారణాలు చూపించి ఒక నిర్బంధంలోకి తీసుకొస్తున్నారు. అంతేగాని వాటన్నిటి నుంచి పరిహారం ఎట్లా, హైడ్రా బాధితులకి విముక్తి ఎట్లా అని చెప్పేసి ఎవరు ఆలోచించారు. గురుకులాల పరిస్థితి బాగలేదని ఇటు ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు. గురుకులాల పిల్లలకు పురుగులన్నం పెడితే ఇది ఎట్లా తింటారు అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు, అవుటింగ్ తీసుకుపోదాం వచ్చిన పిల్లల తల్లిదండ్రులే అక్కడ ధర్నాకు దిగిన పరిస్థితి చూసినాం నిన్న. కానీ కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే, మెస్ ఛార్జీలు పెంచినాం, గురుకులాల పరిస్థితులు బాగానే ఉన్నాయి, కావాల్సుకునే బీఆర్ఎస్ ఇట్లా బదనాం చేస్తుంది, మేము పెంచినము. కొండా సురేఖ మాట్లాడుతుంది, ఒక మంత్రిగా మహిళా మంత్రిగా ఉన్నారు, ఒక మహిళలకు అన్యాయం జరుగుతుంటే, తన బిడ్డల సొంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఇలా అట్లా మాట్లాడుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలు. కాకపోతే ఏం మాట్లాడుతుంది అంటే, ఇంటి కాడికేళ్ళు పట్టుకొచ్చుకున్న తినుబండారాల వల్లనే ఆ శైలజ అనే పాప అస్వస్థతకు గురైంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి ఇలా చనిపోయింది అని మాట్లాడుతుంది కొండా సురేఖ. ఏం సమాధానం చెప్తారు? కొండా సురేఖ అక్క ఎట్లా చేతులు దులుపుకోవాలి, ఎట్లా బాధ్యత, తన ఒక మంత్రి హోదాలో ఉండి బాధ్యతగా వ్యవహరించాలి గాని చేతులు ఎట్లా దులుపుకోవాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. తను మాత్రమే కాదు, మిగిలిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏ విధంగా చేతులు దులుపుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మన ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ఎందుకు ఓటేసిళ్ళు, ఈసారి చేయి గుర్తు వస్తే 2500 మహిళలకు వస్తాయి, ఇంకా మాకు రైతు బంధు నుంచి రైతు భరోసా 15,000 రూపాయలు వస్తాయి అని చెప్పి వీటన్నిటిని అనుకొని పెన్షన్ కూడా 4,000 రూపాయలకు పెంచుతానన్నారు. చేయి గుర్తుకు వేద్దాం ఒకసారి అని చెప్పేసి చేయి గుర్తుకు ఓటేస్తే, వాళ్ళని నమ్మి ఓటేస్తే, 500 రూపాయల బోనస్ల కోసం ఓటేస్తే, రుణమాఫీ కోసం ఓటేస్తే, వీళ్ళందరూ అధికారం వచ్చిన తర్వాత ఏంది, ఎట్లా పక్కద్రోవ పట్టించాలి, ఎట్లా దాని నుంచి ఇది నా బాధ్యత కాదు అని అనేసి దులుపుకోవాలి అనే ప్రయత్నమే చేస్తున్నారు నేటికి కూడా. నిన్న శైలజ బిడ్డ, 16 ఏళ్ల బిడ్డ చనిపోయింది అని అంటే నేడు బాధా గ్రామానికి పోవాలి కొండా సురేఖ గారు, పోయి పరామర్శించాలి. సరే, నిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పోవాలి, పోయి ప్రభుత్వం తరపు నుంచి ఒక భరోసాని ఇవ్వాలి, మేమున్నాం, మీ బిడ్డకి ఏమి కాకుండా ఉన్నత స్థాయి హాస్పిటల్లకైనా మేము తీసుకుపోతాం, చికిత్స చేయిస్తామనే భరోసా ఇవ్వాలి. నేడు కనీసం చూడ్డానికి కూడా వీళ్ళు వెళ్తలేరు. వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఎవ్వరు కూడా, బీఆర్ఎస్ నాయకులు మాత్రమే కాదు, ప్రెస్ మిత్రులని, జర్నలిస్టులని, అదేవిధంగా ప్రొఫెసర్లని, మహిళా సంఘాలని ఎవరిని కూడా వెళ్ళనీయకుండా అది మొత్తం కూడా అష్టదిగ్బంధంగా చేస్తున్నారు. మరి ఆ విధంగా ఉంది. మరి నేడు కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు, ఈ నాయకులు ఏం చేస్తున్నారో చెప్తా. నేడు కొండా సురేఖ గారు మా పెద్దపల్లి నియోజకవర్గానికి సబితం గ్రామానికి పోతారు. ఎందుకు అని అంటే, ఆడ ఉండే గుడి అభివృద్ధి పనుల కోసం అని చెప్తారు. మరి అభివృద్ధి జరుగుతుందా? రెండోది, ఆ అభివృద్ధి ఎప్పుడు కనిపించదు మనకి.
మరి దానికి కేటాయించిన పైసలు ఏడికి పోతాయి? ఆడు కేటాయించిన పైసలు మొత్తం ఆ కాంగ్రెస్ నాయకుల జేబులకే పోతాయి. అటు గుడి అభివృద్ధి అని వస్తారు, అటు గుడి అభివృద్ధి కాదు, ఏదో నామమాత్రంగా ఏదో 4-5 చేస్తారు. ఫ్లెక్సీలకు అయ్యేంత ఖర్చు కూడా ఆ గుడి అభివృద్ధికి చేయరు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎట్లాంటి కార్యక్రమాలు? వాళ్ళకి 4 రూపాయలు తెచ్చి పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఇలా మన బిడ్డలు చచ్చిపోతున్నారు. అదే పెద్దపల్లి నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలోనే శాస్త్రీనగర్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పిల్లలు అస్వస్థకి గురయ్యారు. 50 మంది కంటే ఎక్కువ పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించిళ్ళు వాళ్ళు ఇమీడియట్ గా. ఆనాడు ఒక్కరి ప్రాణమైనా పోయేది ఉంటే ఇదే కొండ సురేఖ గారు వచ్చేటోళ్ళ. ఫుడ్ పాయిజనింగ్ అయింది కదా, అది కూడా పెద్ద ఇష్యూనే కదా, మరి ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి చూడడానికి వెళ్ళిందా? మేము పోతే కనిపించింది. వాంకిడి, మీరు ఎప్పుడైనా వాంకిడి ఆ గురుకులాన్ని సందర్శించిండ్రా? లేదక్క. మొత్తం మీద ఆమె అంటది హైజీనిక్ గా ఉంటది అక్కడ. మరి హైజీనిక్ గా ఉంటే ఫుడ్ పాయిజన్ ఎట్లయితుంది అనేది ఒకటి ప్రశ్నిస్తున్నాం ఇక్కడ. ఏం మాట్లాడుతుందంటే ఇంటికాడికి వెళ్ళి పట్టుకొచ్చుకున్నారు వాళ్ళు. పండగనేమో 31 తారీఖు అయింది, పోయిన నెల 31. అంతకు ముందే 2 రోజుల ముందే పిల్లలకు అస్వస్థతకు గురైంది. ఒక్కరికే ఎందుకు అవుతుంది అస్వస్థకి? ఇప్పుడు శైలజ ఒక్కతే కాదు కదా, ఆ బిడ్డ ఒక్కతే కాదు కదా అస్వస్థకి గురైంది, తనతో పాటు ఇంకో 60 మంది బిడ్డలు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా బయట నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అప్పాలు తీసుకొని వచ్చి దాని వివో గారు చెప్తుండని మాట్లాడుతుంది కొండసు. మరి తను పోయిందా? తను పోయి తను ప్రతి ఒక్కరి బ్యాగులు చూసి నేను చేసిన అని చెప్పేసి అని అంటుంది కదా. ఎంతవరకు నమ్మగలుగుతాం? నోరు తెరిస్తే జాలి ఏదన్నా అంటే కేటీఆర్ అన్న అది, కేటీఆర్ అన్న ఇది, వాళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టడం, బ్రోకర్ పనులు చేయడం, ఇవన్నీ చేస్తుంది. కానీ మరి నా పిల్లలని, వీళ్ళందరూ నా బిడ్డలు కూడా ఈ విధంగా అయితే వాళ్ళ పరిస్థితి ఎట్లా? అంటే నా బిడ్డలు వాళ్ళు అని అనుకుంటే ఆ బాధ తెలుస్తుంది. అంతేగాని వీళ్ళు పక్కన వాళ్ళ బిడ్డలు, వీళ్ళు మన బిడ్డలు కాదు, వీళ్ళతోటి వ్యాపారం చేయాలి అని అనేసి ఆలోచిస్తే ఎప్పటికి మాత్రం గదే రౌడీ బుద్ధులు ఉంటే మాత్రం ఈ విధంగానే నడుస్తూ ఉంటది. గురుకులాలను మూసేసే ప్రయత్నంలో భాగమే ఇదంతా. అందుకని గురుకులాలను పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అని ముచ్చట్లు వినబడుతున్నాయి. వాటికి అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. దానికి మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి నోట్ల నుంచి ఒక మాట వచ్చింది ఒకసారి. చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కానీ రెసిడెన్షియల్ కాలేజెస్ కి కానీ వెళ్తే పిల్లలు తల్లిదండ్రుల నుంచి దూరంగా అయిపోయి వాళ్ళందరికీ కూడా మరి వేరే మార్గంలో వెళ్తారు. తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలి కాబట్టి ఈ రెసిడెన్షియల్ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పిండు. తినడానికి తిండి లేకపోయినా, పిల్లలకు మంచిగా ఉన్నత చదువులు తల్లిదండ్రులు అందించకపోయినా, అంటే పేద మధ్యతరగతి బిడ్డలే కదా అందరూ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, అంటే వాళ్ళు అక్కడ తినడానికి తిండి లేకపోయినా మంచిగా చదువు చెప్పడానికి ఆస్కారం లేకపోయినా అక్కడనే ఉండాలి. గురుకులాలనే కాదు అక్క, మీరు ఇక్కడ గమనించాలి, కేవలం గురుకులాలే కాదు, ఈ విద్యా విధానం మొత్తం కూడా మూసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఏ బహుజనుల బిడ్డలకైతే, ఏ ఓసీలలో ఉండే పేదలతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ అందరి బిడ్డలకి మంచి విద్యని అందిస్తే ఉన్నత స్థాయికి పోతారు. మళ్ళీ వీళ్ళే మేకై కూర్చుంటారు అని చెప్పేసి, మళ్ళీ వీళ్ళ నుంచి మళ్ళీ పిండలేము అని చెప్పేసి ఆయన భావించి నేడు ఆ విద్యనే దూరం చేస్తే మనం చెప్పినట్టుగా నడుచుకుంటారు వీళ్ళందరూ అని చెప్పి ఇట్లా చేసేటటువంటి ఆలోచన వాళ్ళందరూ. ప్రధానంగా ఇప్పుడు విద్యా వ్యవస్థ నాగం చేసిందే కేసీఆర్ అని మాట్లాడుతారు కాంగ్రెస్ నాయకులు. దానికి ఏం సమాధానం చెప్తారు? మరి కేసీఆర్ గారే ఆగం చేస్తే ఎక్కడ 130-200 దాకా ఉండే గురుకులాలను తీసుకుపోయి 1000 గురుకులాల వరకు పర్మిషన్ ఇచ్చినటువంటిది మన కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలోనే. అదే విధంగా డిగ్రీ కళాశాలలు అసలు లేనే లేవు ఒకనాడు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మహిళా డిగ్రీ కాలేజీలు కూడా రావడం జరిగినాయి. ఆ మహిళా డిగ్రీ కాలేజీలతో పాటు 4th లాంగ్వేజ్, ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగు మాత్రమే ఉంటది కదా, కానీ 4th లాంగ్వేజ్ కోడింగ్ లాంగ్వేజ్ కూడా తీసుకొచ్చే విధానం చేసింది మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి హయాంలోనే. మరి ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలోనే చేయడం జరిగింది. డేటా సైన్స్ కోచింగ్ ఇచ్చారు. ఆ కోచింగ్ ఇచ్చి వాళ్ళ రిక్షా పుల్లర్స్ వాళ్ళ బిడ్డల్ని పెద్ద పెద్ద ట్విట్టర్ కంపెనీలు, అమెజాన్ కంపెనీలు, అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో 40-50 లక్షల జీతం వచ్చే విధంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి హయాంలోనే. మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? కేసీఆర్ గారి ఘనత, కేసీఆర్ గారి హయాంలో ఆ 10 సంవత్సరాలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి పనులు తోటి అసలు పోల్చడానికి కూడా వీళ్ళ అర్హత లేదు ఈ కాంగ్రెస్ పాలనలో. కాంగ్రెస్ పాలన ఏడా చూసినా కూడా
ఈ ఫుడ్ పాయిజనింగ్లు, పాము కాటులు, ఇందాక చెప్పినా కదా నేను, మా పెద్దపల్లి నియోజకవర్గంలోనే శాస్త్రీనగర్ ఒకటే పాఠశాలలో 2 సార్ల, ఒకసారి ఫుడ్ పాయిజనింగ్, ఒకసారి పాము కాటు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారో ఆలోచించండి. గురుకులాలు తీసుకొచ్చిళ్ళు, గురుకులాలు ఈ విధంగా నడుస్తున్నాయి, దీన్ని ఒక మెట్టు ఎక్కువ ఎట్లా తీసుకుపోవాలి అని మళ్ళా వచ్చిన ప్రభుత్వం ఆలోచించాలి, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ఈ గురుకులాలని ఎట్లా మూసేద్దాం, ఈ విద్యా విధానానికి ఎట్లా ఫుల్ స్టాప్ పెడదాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ పాలకులు. మరి వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడికి పోయింది? మరి గురుకులాల గురించి ఆలోచించలేరు. నిన్న ఒక లా స్టూడెంట్, ఒక జూనియర్ లా స్టూడెంట్ మరి రేపు జరిగి తనల్ని వాళ్ళే తీసిళ్ళు అని చెప్పి అత్యాచారానికి గురైంది అని చెప్పేసి తెలుస్తుంది. మరి అది ఇంకా కంక్లూజివ్ రిపోర్ట్స్ రాలేదు అని తెలుస్తుంది. మరి ఇవన్నీ కూడా మా పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఇప్పటికే 3 హత్యలు జరిగినాయి. అసలు హత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? లా అండ్ ఆర్డర్ గురించి, లా అండ్ ఆర్డర్. అసలు వీటన్నిటికీ ఇంకో ముచ్చట ఏంటంటే, వీటన్నిటికీ మంత్రి ఎవరు? ఈ మంత్రి శాఖ మొత్తం ఇప్పుడు విద్యా మంత్రి, హోంశాఖ మంత్రి, ఇవన్నీ కూడా మళ్ళా ఆయన చేతుల్లోనే కదా ఉన్నాయి, ముఖ్యమంత్రి చేతుల్లోనే. అంటే కనీసం ఈ కాంగ్రెస్ పాలనలో ఓ మంత్రి కూడా సపరేట్ గా మంత్రి వర్గం కూడా పెట్టడానికి వీళ్ళకి శాత కావట్లేదా? మరి వీళ్ళందరూ ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు 28 సార్ల ఢిల్లీకి పోయి వచ్చిండు, 28 సార్లు పోయి వచ్చిండు. 48 మంది అభివృద్ధి చేస్తే 48 మంది విద్యార్థులు చనిపోతారా? 48 మంది అంటే ఒకసారి ఆలోచించండి. 48 కుటుంబాల గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు డాక్టర్లు అవుతారా? మన తెలంగాణకు మళ్ళా తిరిగి వాళ్ళే కదా సేవలు చేసేది. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఎన్నో ఉన్నత స్థాయిలలో ఐఐటిఎన్స్, ఐఐఎంస్, కంపెనీ ఓనర్లు, ఆ కంపెనీ ఓనర్లుగా ఉండేటటువంటి పిల్లలు వీళ్ళందరూ. అట్లాంటి పిల్లలు నేడు చనిపోయే విధంగా చేస్తుంది అని అంటే కాంగ్రెస్. అందుకనే వీళ్ళందరూ అస్వస్థకో దానికో దీనికో గురవుతున్నాం అని అంటున్నాం కానీ అసలు అవన్నీ కాదు, కాంగ్రెసే వీళ్ళని హత్య చేసిందని చెప్పాలి. నేడు కాంగ్రెస్ హత్య చేసింది వీళ్ళందరినీ, అందుకనే వీళ్ళందరూ మరణిస్తున్నారు. మరి నేడు మనం చేయాల్సిందేది, మనం అందరం కూడా మనందరం ఏమనుకుంటున్నాం? కాంగ్రెస్ హత్య చేసింది అక్కడ వరకు మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఆ కాంగ్రెస్ పార్టీని ఆ గద్దె మీద పెట్టింది కూడా మనమే. మనం ఓట్లు వేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నేడు గద్దె మీద ఉన్నది. మరి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలా వద్దా? నేడు నీ ఓటు వల్ల నీకు 500 బోనస్ వస్తలేదు, నేడు నీ ఓటు వల్ల నీకు రుణమాఫీ అయితలేదు, నేడు నీ ఓటు వల్ల 2500 రూపాయలు మహిళలకు వస్తలేవు, నేడు నీ ఓటు వల్ల పెన్షన్ 4000కు పెరగలేదు. అంటే మనం ఏం చేయాలి? వచ్చి సంవత్సరమే అవుతుందట కదా, వాళ్ళు మొదటి రోజులనే ఇవన్నీ చేస్తానన్నారు. పోనీలే అని చెప్పేసి 100 రోజులు తీరే లోపే మేము చేస్తాం అని అన్నారు. తర్వాత ఇంకా నమ్ముతలేము అని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి దొరికినట్టుగా అందరి దేవుళ్ళ పైన కూడా ఒట్టేసిళ్ళు. ఆ ఒట్టేసి వచ్చే ఫలితమే ఇది. ఆ శాపమే, ఆ దేవుళ్ళకి ఒట్టేస్తేనే అది నెరవేర్చకపోతేనే ఆ శాపమే, ఆ శోకమే మన తెలంగాణకి నేడు చుట్టుకుంది. ఇక్కడ ఎండిపోయినాయి మొత్తం పంటలు. నేడు ఈసారి పంట చూసిల్లా, 1 ఎకరానికి 2 ట్రాక్టర్లు రావాలి, ఒకటే ట్రాక్టర్ వస్తుంది. ఎట్లా మరి? వాతావరణం కూడా అనుకూలిస్తలేదు. మరి ఇవన్నీ కూడా ఒట్లేసిళ్ళు కాబట్టే తిరిగి మనకి దేవుడు ఇట్లాంటి శాపం లెక్క పెడుతున్నారు అని అనేసి నాకు అనిపిస్తుంది. ఈ తెలంగాణని మొత్తం కాపాడుకోవాలని అంటే మనం నేడు ఏ చేతితోటైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామో అదే చేతితోటి మళ్ళా పిడికిలి బిగించి మనం వాళ్ళని ప్రశ్నించాల్సిందే. లగచర్ల దమనకాండ చూసినాం. ఫార్మా క్లస్టర్ల కోసం భూముల సేకరణ అని చెప్పేసి దాదాపు బీఆర్ఎస్ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. అల్లుడు, తమ్ముడు, అన్న కోసమే పనిచేస్తుండు రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజల కోసం కాదు అని చెప్పేసి. నిన్న అదానీ కంపెనీలకు సంబంధించి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెడతారనే ముచ్చట బయటకు వచ్చింది. మొత్తం మీద 100 కోట్లు ఏవైతే విరాళాలు ఉన్నాయో ఆ విరాళాలను వెనుకకు పంపిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. కాకపోతే లగచర్లలో ఏదైతే ఫార్మా కోసం భూములు గుంజుకునే క్రమంలో మహిళల మీద దారుణాలకు పాల్పడ్డారు, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు. ఆ మహిళల తరపున మీరు ఏం మాట్లాడతారు? దాదాపు బీఆర్ఎస్ పార్టీ భరోసాగా ఉన్నది వాళ్ళందరికీ. లగచర్లలో అసలు లగచర్ల ఘటన ఇప్పుడు మొన్న 10 రోజుల క్రితమో నెల రోజుల క్రితమో మొదలైంది కాదు. 9 నెలల ముందు నుంచే లగచర్ల గ్రామస్తులు టెంట్లు వేసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి ముందుగా వాళ్ళు పోయింది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికే. ఈ ఫార్మా కంపెనీని పెట్టకండి అని చెప్పేసి ఫస్ట్ ఇనీషియల్ గా కంపెన్సేషన్ గురించి లొల్లొచ్చిందేమో.
కానీ ఆ కంపెన్సేషన్ ఇప్పుడు 40 లక్షలు విలువ గల భూమి 15 లక్షలకి ఇస్తారని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మళ్ళీ వీళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. ఏ విధంగా ఉంటుంది, మన భూమిని అందించితే ఇప్పుడు జడ్చర్లో కూడా ఇంతకు ముందు ఫార్మా కంపెనీ ఉంది. మరి అక్కడికి పోయి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిళ్ళు గ్రామస్తులు, వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. ఫర్టిలిటీ అంటే గర్భం కూడా 80% తగ్గిపోయిందంట జడ్చర్లలో. మరి అదే పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది, కలుషితం అవుతుంది. భూమి కలుషితం కావడం వల్ల, నీళ్లు కలుషితం అవ్వడం వల్ల ప్రజలు అనారోగ్యానికి, అస్వస్థకి గురవుతారు అని గమనించి ఈ గ్రామానికి భవిష్యత్తు ఉండాలంటే అది ఫార్మా కంపెనీ అక్కడ పెట్టొద్దు అని అనేసి నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా, కొన్ని కోట్ల రూపాయల కంపెన్సేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు పెట్టొద్దు అని నిర్ణయించుకున్నారు లగచర్ల గ్రామస్తులు. అట్లాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దాని తర్వాత ఏర్పడ్డాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేటిది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రజలే వాళ్ళందరూ. బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళు కార్యకర్తలు ప్రజలు కాదా? కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలందరూ ప్రజలు కాదా? మరి ఈ లగచర్లలో ఉండేటటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, ఇతర సంఘాల వాళ్ళు ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కలిసి నేడు ఉద్యమం చేసిళ్ళు. దీన్ని తప్పుదో పట్టించడానికి వాళ్ళు ఏమంటారు, అదంతా బీఆర్ఎస్ చేసిన కుట్రే అని అంటారు. బీఆర్ఎస్ చేసిన కుట్రే అయితే మరి ప్రతి గ్రామం అట్లా కావాలి కదా, మా గ్రామం కూడా అట్లా కావాలి, మీ గ్రామం కూడా అట్లా కావాలి, కెమెరామెన్ అన్న వాళ్ళ గ్రామాలు కూడా అట్లా కావాలి. మరి అట్లా అయితేనే? అట్లా అయితే లేదు. ఎందుకు ఓన్లీ లగచర్లలో వేస్తున్నారు? ఎందుకంటే అక్కడ నిజంగా వాళ్ళు ఆ బాధకి గురవుతున్నారు, వాళ్ళ పైన దోపిడీ దౌర్జన్యం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పాలకులు, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, రేవంత్ రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా, వాళ్ళ అల్లుడు, దీంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి వాళ్ళు నేడు బయటికి వచ్చిళ్ళు. నేడు అట్లాంటి సంఘటనలో మరి దాన్ని పట్టుకొని ఇప్పుడు మన ఇంటి పైనే ఒక డ్రోన్ తిరుగుతూ ఉంటే మనకి ఎంత అభద్రతకు గురవుతాం. ఒక మహిళ మళ్ళా మనం మహిళలం. ఆ డ్రోన్లు ఇష్టం వచ్చిన టైంలో ఆ డ్రోన్లకి ఏదైనా పర్మిషన్ ఉందా? ఇప్పుడు మన ఏదైనా వెడ్డింగ్ అయితేనే ఒక డ్రోన్ పర్మిషన్ లేకుండానే మనం ఎగరేయలేం. వెడ్డింగ్లకి కూడా డ్రోన్ పర్మిషన్ కావాలి అని చెప్పేసి చెప్తున్న పోలీసులు నేడు ఏ పోలీస్ పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓ పర్మిషన్లు లేకుండా నేడు లగచర్ల గ్రామం చుట్టూగా కూడా డ్రోన్లు తిరుగుతా వాళ్ళ పైన ఒక కన్ను పెట్టి ఉంటే మరి ఎక్కడిది? అట్లాంటి దౌర్జన్యం, వాళ్ళు భయభ్రాంతులకి గురిగారా? నేడు లగచర్ల గ్రామంలో అలాంటి భయభ్రాంతులకి గురవుతున్నారు. అర్ధరాత్రి పోలీసులని గూండాల లెక్క పోలీసులనే అర్ధరాత్రి పంపించి అక్కడ ఉండే అబ్బాయిలందరినీ తీసుకుపోయి జైలు వేసింది. మళ్ళీ ఉట్టిగరా అని అంటే అక్కడ ఒంటరి మహిళలు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు లేరు అని చెప్పినా కూడా ఇల్లు మొత్తం గాలిచ్చిళ్ళు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్, ఐ థింక్ హర్ నేమ్ ఇస్ జ్యోతి, ఎంత గట్టిగా వాళ్ళు మాట్లాడారు అని అంటే మేము ఏడికన్నా పోతాము అని చెప్పేసి మన కేటీఆర్ అన్న గారి ఆధ్వర్యంలో నేషనల్ కమిషన్, మన ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ట్రైబల్ కమిషన్కి. ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీరు ఢిల్లీకే కాదు చంద్రమండలానికి పోయినా కూడా నేను చేసేది నేను చేస్తా అని అంటాడు. అంటే ఒక ఊరు మొత్తం కూడా తిరగబడి మాకు వద్దు అని అంటే నేను చేసేది చేస్తా, నేను లాక్కుంటా భూములు అని అంటే ఊరుకుంటారా ఎవరైనా? మరి నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిన్న మైబాద్లో ఒక ధర్నా పెట్టడం జరిగింది. ఆ మైబాద్ ధర్నాకి కొన్ని రోజుల క్రితం పర్మిషన్ ఇవ్వలే పోలీసులు, కానీ అయినా కూడా హైకోర్టు సుమోటో తీసుకొని పర్మిషన్ ఎందుకు ఇయ్యరని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. మొన్న ఏ టైంలోనైతే పెట్టాల్సిందో ఆ టైంలో పెట్టేది ఉంటే 1000 మందితోటి ధర్నా చేద్దాము అని అనుకున్నారు. కానీ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల నిన్న పెట్టిన మహాధర్నాకి 25,000 మంది దాకా వచ్చిళ్ళు ప్రజలు. ఒక జన హోరు మొత్తం బయలుదేరింది. మరి ఆ విధంగా రాష్ట్రంలో నలుమూలలా కూడా లగచర్ల బాధితులందరికీ అదే కాంగ్రెస్ వల్ల ఎన్నో కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. మరి వాళ్ళందరికీ కూడా మేము ఉన్నాము అని చెప్పేసి, మేము అండగా ఉంటాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి గొప్ప సంకల్పాన్ని ముంగట పెట్టుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? అక్కడ కోటీశ్వర్లను చేస్తారంటే, నన్ను కోటీశ్వర్లు చేస్తారంటే నేనే ఫస్ట్ సంతోషంగా ఉంటా. మహిళలందరినీ కూడా కోటీశ్వరాలు చేస్తారు అని అంటే మరి ఒక్క మహిళనైనా నేడు కోటీశ్వరాలైందా? అసలు కోట్లు పక్కన పెట్టండి అక్క, కోట్లు పక్కన పెట్టండి. మొన్న బతుకమ్మ అయింది కదా, ఆ బతుకమ్మ చీరలన్నా ఇయ్యమని చెప్పండి.
ఆ బతుకమ్మ చీరలు కూడా ఇయ్యడానికి శాత కాదు, ఉమ్. ఓ చీర ఇయ్యడానికి శాత కాదు, కానీ కోటీశ్వరాలని చేస్తారంట. ఉమ్, ఆ బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు ఇచ్చేది ఉంటే నేడు సిరిసిల్లలో ఉన్న చేనేత కార్మికుల అన్నలు ఉమ్. బతికేటోళ్ళు. ఓ. నేడు చేనేత అన్నల మరణాలకి ఆత్మహత్యలకి కారణమైంది మళ్ళా గదే కాంగ్రెస్ పార్టీ. అది చేయనీకే శాత అయితే లేదు. ఉమ్, వాళ్ళు ఇచ్చింది ఏంది 2,500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు కదా, ఉమ్, అది ఇయ్యనీకే శాత అయితే లేదు. ఉమ్, 2,000 రూపాయలు ఇవ్వడానికి శాతగాని వాళ్ళకి కోటీశ్వరాల్ని ఎట్లా చేస్తారక్క? ఉమ్, కోట్లు ఎత్తే నేనే చెప్తాను కదా, నేనే నీ కోట ఎత్తది. ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఉమ్, నువ్వు నన్ను కోటీశ్వరాలని చేయి, నేనే నీ ఓటెత్తా. ఉమ్. అసలు తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా కాంగ్రెస్కే ఓటెత్తారు, ఎందుకు మర్చిపోతారు? ఆ. నేను బీఆర్ఎస్ పార్టీ, నేనే చెప్తున్నా, నేను కాంగ్రెస్ చేయికి ఓటెత్తానని చెప్పి నన్ను కోటీశ్వరాలు లెక్క చెప్తాను. ఉమ్, మరి అవన్నీ కూడా కోటీశ్వరాలు, అవన్నీ గాల్లో మేడలు కడుతున్నారు. అవన్నీ గాల్లో మేడలు అని చెప్పి మనోళ్ళకి కూడా తెలుసు. ఇదే ముచ్చట తీసుకుపోయి మీరు గ్రామాలలో మాట్లాడండి, అది ఒక నవ్వేసి వెళ్ళిపోతారు, కానీ దాన్ని ఎవ్వరు కూడా సీరియస్ గా పట్టించుకోరు. నేడు ఒక సర్కస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది, ఒక సర్కస్ అయిపోయింది. వాళ్ళు ఏదైనా మాట్లాడితే జోకర్ లెక్క అయిపోతున్నారు. ఎట్లా అయిపోయిందంటే రేవంత్ పేరు తీస్తే మమ్మల్ని కొట్టడానికి ఉరికొచ్చే పరిస్థితి అయిపోయింది జనాలల్లో. రేవంత్ పేరు తీస్తే చూస్తున్నాం. విజయోత్సవాలు అంటున్నారు, విజయోత్సవాల పేరిట ఊళ్ళకు రథాలను పంపిస్తా ఉన్నారు, రథాలను తిరిగి వెనకకు పంపిస్తున్నారు, పొట్టు తిట్టుకుంటా పంపిస్తా ఉన్నారు. నిజంగా బూతులు చెప్పరాదు. నిజంగా ఏ సీఎం అయినా ఇన్ని బూతులు పడితే ఇప్పటికి దిగిపోయేటోళ్ళు ఏమో అనిపిస్తుంది, కానీ అన్ని బూతులు వింటున్నాం. ఎందుకంటే ఆయనకు అదే విధానంలో సమాధానం చెప్తా ఆయన మాట్లాడే భాషనే అది. ఆయననే భూత పురాణం చాక్లెట్లు, గోళీలు, మెడలు వేసుకుంటాం, పేగులు. విజయోత్సవాల పైన మీ అభిప్రాయం ఏంటి? విజయోత్సవాలు అది జస్ట్ డబ్బా కట్టుకోవడానికి అక్క. ఆ విజయోత్సవాలు వాళ్ళ కోసం. వాళ్ళు ఇప్పుడు మరి 11-12 నెలలలో ఏదైతే సంచులు మూటలు సర్దుకున్నారో వాటన్నిటికీ విజయోత్సవాలు. అంటే వాళ్ళు ఎదిగిళ్ళు అని చెప్పుకోవడానికి విజయోత్సవాలు, కానీ మన తెలంగాణ బిడ్డలని ఎదిగే విధంగా చేసిళ్ళు అనడానికి కాదు ఆ విజయోత్సవాలు. నేడు ఏ స్కీమ్ అయినా కూడా మొత్తం స్కామ్ లెక్కనే. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్. మరి అట్లాంటి స్కామ్ గ్రెస్ అది. సో ఈ కాంగ్రెస్ అనడం బదులు దాన్ని స్కామ్ గ్రెస్ అనడం ముద్దు పేరు నిలబెట్టుకుంటుందంటారా? ప్రతి దానికి మూసీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా లూటిఫికేషన్. ఎక్కడ చూసినా కూడా లూటిఫికేషన్ కోసమే 1,50,000 కోట్ల రూపాయలు దానికి పెడతామని అంటున్నారు. ప్రతిది కూడా విదేశాలకి పోయి ఏ డీల్ చేసుకున్నా కూడా వాళ్ళ అన్నకో అల్లుడికో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వాళ్ళ బినామీలకే అనేటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతోటి. వాళ్ళు ఎంత తెలివి తక్కువ అంటే ప్రతి ఒక్కటి మళ్ళీ ఆధారాలతోటి మన వాళ్ళు దొరకబడతారు. ప్రతి ఒక్క కనీసం దాంట్లోనన్నా తెలివి ఉన్నదా అంటే దాంట్లో కూడా తెలివి లేదు వాళ్ళకి. అంటే వీళ్ళు అలా కంప్లీట్ గా మనం తెలివి లేని వాళ్ళకి రాజ్యం ఇచ్చినాం, సర్కస్ పనులు చేసేటోళ్ళకి రాజ్యం ఇచ్చినాం. అట్లాంటి వాళ్ళకి రాజ్యం ఇస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గట్లనే ఆడుతుంది. తెలంగాణ ఎటుపోతుందో అనే భయం ప్రతి ఒక్కరికి ఉంది. నేడు వాళ్ళు ఏ స్కీమ్ పెట్టినా, ఇప్పుడు ప్రజాపాలన అని అన్నారు, దరఖాస్తులు తీసుకున్నారు, 6 గ్యారంటీల మీద దరఖాస్తులు తీసుకున్నారు. అసలు ఆ దరఖాస్తులు ఎక్కడికి పోయినాయి? ఫస్ట్ థింగ్. సెకండ్, మొన్న బీసీ జనాల కులగణన అనేది బయట పడాలి అని చెప్పేసి మొత్తం స్టేట్ మొత్తం కూడా కులగణన స్టార్ట్ చేసిళ్ళు. ఆ కులగణన ఎవరితోటి చేయిస్తున్నారు? చిన్న పిల్లలు పంపించి, ప్రైవేట్ వ్యక్తులను పంపించి చేయిస్తున్నారు. అసలు ఆ పేపర్లు ఏడిగిపోతున్నాయి. అంటే వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకాల పైన కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అంటే భయం అవుతుంది, అది ఎవరి చేతుల్లోకి పోతుంది అని చెప్పేసి. అయినా కూడా ఇయ్యక తప్పుతలేదు. మళ్ళీ ఇవ్వకపోతే ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు, నా రేషన్ కార్డు పోతుందేమో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, నా పెన్షన్ పోతుందేమో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా నమ్మకాన్ని మాత్రం కల్పిస్తలేదు. ప్రభుత్వం అంటే ఒక భరోసా ఉండాలి. ఎస్, ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని అంటే నాకు రేపు పెన్షన్ వస్తుంది, నాకు రేషన్ కార్డు వస్తుంది, మా బిడ్డలకి స్కూటీలు వస్తాయి, ఇవన్నీ అని ఆలోచించాలే గాని నేడు ఆ విధంగా భరోసా ప్రభుత్వం రావట్లే. అమ్మో ఇయ్యకపోతే నాది ఊడిపోతుందేమో, నా రేషన్ కార్డు పోతుందేమో అనే భయం వస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం భయభ్రాంతులకి గురి చేసే ప్రభుత్వం. మరి ఆ విధంగానే నడుచుకుంటున్నారు. ఏం చెప్తారు ఫైనల్ గా కాంగ్రెస్ పాలన విధానం, వాళ్ళ పాలన విధానం ఎట్లా మార్చుకుంటే మంచిగుంటే సలహా ఏం చెప్తారు? వాళ్ళకి సాధన అయితే లేదక్క.
వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళకి అసలు వాళ్ళకి శాతం అయితే లేదు. ఒక విద్యా మంత్రిని పెట్టడానికి కూడా వాళ్ళకి శాతం అయితే లేదు. హోమ్ మినిస్టర్ ని పెట్టడానికి శాతం అయితే లేదు. ఈ శాతగాని వాళ్ళకి ఇంకెన్ని రోజులు ఉంటది పాలన? కేబినెట్ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండని రాస్తే అట్లా రాయకుండా చెప్తుండు మీడియా మిత్రులకు. అంటే విస్తరణ చేసే అవకాశాలు ఇప్పట్లో లేవని అర్థం. అంటే మన తెలంగాణలో కూడా నియోజకవర్గాలని పెంచాలి. అది ఎప్పుడు పెంచుతారు? చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడుకునే ముచ్చట్లు. మహిళా బిల్లు ఉంది, మరి అది ఏ విధంగా అమలు చేస్తారు? ఎందుకంటే మహిళలు బయటకి రావాలి, సమాజంలో పెట్టినే అమలు చేస్తలేరు. మేనిఫెస్టోలో పెట్టినే అమలు చేయనప్పుడు ఇంకా ఇవన్నీ ఏం చూసుకుంటారు వాళ్ళు? తెలంగాణ రాష్ట్రాన్ని ఏం కాపాడతారు? ఏం సురక్షితంగా ఉంచుతారు? ఇప్పుడు బస్సు పెట్టిల్లు, ఫ్రీ బస్ అని పెట్టిల్లు, అర్ధరాత్రిళ్ళు మహిళలు తిరుగుతాళ్ళు. మరి మహిళలకి సురక్ష, అసలు షీ టీప్స్ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి? మహిళలకి రాత్రి భద్రత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అది ఏం చేస్తారు? ఫ్రీ బస్ అని చెప్పేసి బస్సులలో సగం బస్సులు వెళ్ళనీయకుండా చేస్తారు. అది చేస్తున్నారు కానీ ఆ విధంగా తయారవుతుంది. కానీ సురక్ష గురించి మాత్రం ఎవరు ఆలోచించలేరు. అదే చేయనప్పుడు ఇది ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు? మొత్తం అసమర్థత పాలన కనిపిస్తుంది మనకి. కానీ ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సహజంగా 5 సంవత్సరాలు ఉంటది. ఈ ప్రభుత్వం మాత్రం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అది చిన్న పిల్లాడి దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా గదే, రేపో మాపో పోతుందేమో ఈ ప్రభుత్వం, వాళ్ళకి ఏం చేత కావట్లేదు. అట్లా అంటే బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది మా ప్రభుత్వాన్ని కూల్చడానికి అంటాడు కదా రేవంత్ రెడ్డి. ప్లాన్ చేస్తే కూలిపోయేదా? ప్లాన్ చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయా? ప్రభుత్వం కూలిపోయిందని అంటే దాని అసమర్థత వల్లనే, వాళ్ళ చేతగానితనం వల్లనే, వాళ్ళు చేసేటటువంటి కరప్షన్ల వల్లనే అది కూలిపోతుంది. కానీ ఒకళ్ళు పట్టుకొని, మరి బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా మరి 2001 నుంచి ఆ ఉద్యమాలు చేసుకుంటా 2014లో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి టిఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఉంది కదా, అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు, ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు ఎందుకు కూలిపోలే మరి అప్పుడు? కాబట్టి ఇది ఒక పార్టీ తలుచుకోవడం వల్ల కాదు, ప్రజల్లో మొత్తంలో కూడా వ్యతిరేకత వస్తేనే ఆ విధంగా కూలిపోతాయి. మరి నేడు నేను కోరుకునేది ఒకటే అక్క, ఎవరెవరైతే ఓటేషుల్లో కాంగ్రెస్కి, ఆ ఓటుని మీరు ఆ పనులు, మీకు కాంగ్రెస్ తిరిగి మళ్ళీ ఆ పనులు చేస్తుందనే నమ్మకంతో ఓటేసిళ్ళు. మరి నేడు అదే కాంగ్రెస్ పార్టీ ఆ పనులు చేయనప్పుడు, ఆ పనులు చేయకపోవడమే కాగా మన బిడ్డల భవిష్యత్తు ఖరాబ్ చేస్తుంది, మన బిడ్డల బ్రతుకులకి ఫుల్ స్టాప్ పెడుతుంది, మన బిడ్డలనే చనిపోయే విధంగా చేస్తుంది అని అన్నప్పుడు, మన బిడ్డలని హత్య చేస్తుంది అని అన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీని మనం ప్రశ్నించాలా వద్దా? బరాబర్ ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఏ చేత్తోటైతే మనం ఓటేసినామో ఆ ఓటు మన వల్లనే ఆ బిడ్డ చచ్చిపోయినట్టు, మనమే ఆ బిడ్డని హత్య చేసినట్టు అవుతాం. మరి నిన్న జరిగిన శైలజ హత్యకి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీని మనం ప్రతి ఒక్కరం కూడా, ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిందే. లేకపోతే శైలజ మరణానికి మనం కూడా కారకులం అవుతాం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేడు మీ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాను. జై తెలంగాణ.